మూల సూత్రాలు చెప్తూ వచ్చారు. అందులో భాగంగా చాలా భాగం పరిచయులు, శాస్త్రులు, సదుకాయులు వెంబడించారు. ఆయన్ని పరిశీలించడానికి వెంబడించారు, పరీక్షించడానికి వెంబడించారు, పరిశోధించడానికి వెంబడించారు. కొందరైతే యేసు ప్రభువును వెంబడిస్తే ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది, లాభం ఉంటుంది, ఆయన పరిశుద్ధుడు అని కనిపెట్టి వెంబడించారు. అలా కనిపెట్టి వెంబడించిన వాళ్ళు చాలా ప్రముఖుడు నికోదేము. ఎవరండి? నికోదేము. ధర్మశాస్త్రం అంతా తెలిసినటువంటి ఆయన. ఈ ఫస్ట్ నుంచి చివరి వరకు ప్రతి అక్షరం ఆయనకి తెలుసు, ప్రతి వచనము, ప్రతి అధ్యాయము ఆయనకి అన్ని తెలిసినటువంటి విషయం. ఒక విషయం యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను నిత్య జీవంలోకి వెళ్ళాలంటే ఏం చేయలేన్నాడు ఆయన. కొత్తగా జన్మించిన తండ్రి, కొత్తగా జన్మించాలంటే తల్లి గర్భంలోకి మళ్ళా నేను వెళ్ళాలా? అవసరం లేదయ్యా. నీ మనసు మార్చుకో, మారిన మనసుతో దేవుడిని ఆరాధించు. మరి ఇంతవరకు ఏ మనసుతో ఆరాధిస్తున్నారు? నికోదేము అంటే తెలియకుండానే ధర్మశాస్త్రాన్ని ఒక క్రమం చొప్పున, ఒక మర్యాద చొప్పున, ఒక ఆనవాయితీ చొప్పున ఆయన ఆచరిస్తూ వచ్చారు. నిష్టగానే ఆచరిస్తూ వచ్చారు. కానీ ఆయనకు మారు మనసు అంటే ఏంటో తెలియదు. అలాంటి వారు మన పూర్వీకులు చాలామంది ఉండేవారు, ఇప్పుడు లేరు. అయితే పిల్లల వారికి తెలియనటువంటి విషయం ఏంటంటే మారు మనసు వచ్చి తెలియకపోవడం. ఇక్కడ ఈ సువార్త పాఠంలో ఒక యవనస్తుడైనటువంటి అధికారి వచ్చాడు. వచ్చి యేసు నేను నిత్య జీవంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి అడిగాడు. ఏం చెప్పారు ఆయన? ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. ప్రియులారా, నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఆనాడు సీనాయి కొండ మీద పాత నిబంధన గ్రంథంలో 20వ అధ్యాయం మొదటి నుంచి 17 వచనాల్లో యెహోవా దేవుడు మోషేకి, పితరుడైనటువంటి మోషేకి ఇచ్చిన ఆజ్ఞలన్నీ తూచా తప్పకుండా నెరవేర్చాలి అని ఎవరు చెప్పారండి? యేసు ప్రభువు వారు యవనస్తుడైన అధికారికి చెప్పాడు. అఫ్కోర్స్ ఇవన్నీ నేను బాల్యం నుండి జరిగిస్తున్నాను. ఆ పితరులు మాకు ధర్మశాస్త్రం అంతా నేర్పించాలి, దాన్ని అనుసరిస్తున్నాను, దాని ప్రకారంగానే జీవిస్తున్నాను అని చెప్పారు. ధర్మశాస్త్రాన్ని అంతటిని జరిగించి ఒక యవనాధికారికి ఉన్నటువంటి లోటు ఏంటి? నిత్య జీవనం ప్రవేశించాలి. ధర్మ క్రియలు చేస్తున్నాడు, నీతి క్రియలు చేస్తున్నాడు, తల్లిని తండ్రిని సన్మానిస్తున్నాడు, ఇతరులను దేన్ని ఆశించట్లేదు, ధర్మశాస్త్రం అంతా జరిగిస్తున్నాడు ఆయన. ధర్మశాస్త్రంలో 4 ఆజ్ఞలు: నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, నీ దేవుడైన యెహోవాకు లోబడు, నీ దేవుడైన యెహోవాకు మొర్రపెట్టు, ఆయన తప్ప నీకు వేరే దేవుడు ఉండదు. 4 ఆజ్ఞలు సారాంశం. తగ్గినటువంటి 6 ఆజ్ఞలు ఉన్నటువంటి సారాంశం ఏంటంటే నీ ఇరుగుని, నీ పొరుగుని, నీ వద్దకు పంపించిన అధికారులను ప్రేమించు, గౌరవించు, సన్మానించు, విధేయత చూపించు. ఏ విధమైన అహం లేకుండా తగ్గింపు స్వభావంతో వారి పట్ల నువ్వు వెలుగు, ఇతరులను నువ్వు ప్రేమించు. ఇవి 6 ఆజ్ఞల్లో ఉన్నటువంటి సారాంశం. అందరి 6 ఆజ్ఞల్లో సారాంశం. మొదటి 4లో ఉన్నటువంటి సారాంశం: దేవునికి ప్రాధాన్యతని, ఇక దేవునికి ప్రాధాన్యతని వద్దు. మొదటి 4 ఆజ్ఞల సారాంశం. వీటన్నిటిని గైకొనుచు ఉన్నావా, గైకొంటున్నాము అంటున్నాడు ఆయన. నీకు ఒకటి తక్కువగా ఉంటాయి. ఏంటది? ఏం చెప్పాడైనా? నీ ఆస్తి అంతా అమ్మేసి పేదలకు ఇచ్చాడు, అప్పుడు నిత్య జీవంలోకి
బ్రతకడానికి ఇష్టపడ్డా? ఎందుకంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ధనాపేక్ష సమస్త కీడులకు మనిషిని నాశనం చేసేది ధనాపేక్ష. మానవుని యొక్క మనుగడను కృంగదీసేది ధనాపేక్ష. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. దురాశ దుఃఖానికి చేదు. బాధలనేటువంటి కత్తుల చేత తమను తామే పొడుచుకుని చచ్చిపోయినటువంటి వాళ్ళు ఒకటి సౌలు ధనాపేక్షతో జీవించాడు. మొట్టమొదటి రాజు ఇశ్రాయేలు 12 గోత్రాలకి మొట్టమొదటి దేశాన్ని జయించడమంటే ఆ దేశంలో ఉన్నటువంటి స్త్రీలను సిరి సంపదలను దొంగిలించడం, దాచుకునేవాడు. సమయం అడిగినప్పుడు ఏ కాదనే కొంత వాటికి తీసుకొచ్చారు. మనోడికి అవసరం ఉంటుంది కదా, ఆ బంగారంలో ఆ స్త్రీలు ఉంటే ఆ పని చేస్తారు కదా, బానిసలుగా లేక ఇతరులుగా అని ఓ శ్లోకం చెబుతూ దేవుని మాటలను ఆయన పేరుతూ దేవునికి ప్రతికూలంగా ఆయన వ్యవహరించేవాడు సౌలు రాజు. దావీదు మీద కత్తిరిసేవాడు, దావీదు మీద మాటలు గుప్పించేవాడు, దావీదుని ఎంతో క్రూరాతి క్రూరంగా ప్రతి క్షణం హింసించేవాడు. అభిషేకించబడినటువంటి వాడు దావీదు. తద్వారా సౌలు రాజు తాను యొక్క ఒడిలో ఉన్నటువంటి వరలో ఉన్నటువంటి కత్తి చేత తానే పొడిపించుకుని చచ్చిపోయాడు. ధనాపేక్ష సమస్త కీడులకు. ఆ ఉద్దేశం ఉండి ఆ ఆలోచన మీకు ఉన్నాయి కాకుండా ఏ ఆలోచన? ధనవంతుడిని నేను అనే వెర్రవేగే తత్వం. ధనవంతుడిని నేను అనే వెర్రవేగే తత్వం. ధనవంతుడిని నేను అని తలపగరు ఈ హృదయము ఒకవేళ. అందుకని ఈలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి పెట్టి చూపించాడు యేసు ప్రభువు. అది ఆయనకి ఇష్టం లేదు, వెళ్ళిపోతున్నాడు. యేసు ప్రభు శిష్యులతో చెబుతాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటే సూది గజంలో ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్కకి నడిచేపోవడం సులువు అంటాడు. అలంకారం లోపడ్డది జరగదు, సులువు అంటే అలంకారం లోపం. దానికంటే ఇది బెటరు అని అర్థం. యేసు ప్రభు చెప్పినటువంటి మాట అలంకారం. ప్రతిదీ కూడా ఆయన అలంకారం, ఉపమానం లేకుండా అనేది కూడా బోధించుకుంటాం. శిష్యులు అనుకున్నారు ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. అలా అలాంటప్పుడు ఎక్కడతాడు? ఎలా కుదురుతుంది? పరలోక రాజ్యం ఎవరు వెళ్ళాలన్నమాట. పరలోక రాజ్యం వెళ్ళే అవకాశం లేదన్నమాట అని వాళ్ళు వారే తజ్జన బజ్జలు పడుతూ యేసు ప్రభు అడుగుతారు, ఇలాగే తెలవయ్యా అని చెప్పేస్తారు. అప్పుడు అన్న మాటకి ఏమాట దేవునికి సమస్తము సాధ్యమే అన్నమాట. చాలా దేవుని పిల్లలకు అసాధ్యమైంది లేదు. దేవుని పిల్లలకి అసాధ్యమైంది ఏది ఉండనీయను నేను. వారికి అన్నీ సాధ్యమయ్యేటట్టుగా నేను చేస్తాను. మన బిడ్డలు చదువుకోవడానికి కనిపించాం. మన బిడ్డలు చక్కగా మంచి భోజనం చేసి మంచి వస్త్రాలు వేసుకుని స్కూల్స్కి వెళ్ళడానికి బస్సులు కల్పించాం. చక్కని వసతులు ఇచ్చాం. స్కూల్స్ కాలేజెస్ ఫీజులు కడుతున్నాం. అన్ని విధాలుగా వారిని ప్రొటెక్ట్ చేస్తున్నాం. మన బిడ్డలు మంచిగా జీవించాలనేటువంటి విషయంలో అన్ని విధాలా మనం శ్రమిస్తున్నాం. సమస్తను సాధ్యపరుస్తున్నాం. అలాగే దేవుడు ఆయన నమ్మినటువంటి బిడ్డలైనటువంటి మనకు పరలోక రాజ్యం వెళ్ళడానికి
దాంట్లో పల్లవి దేవా వెంబడించు నీ నామము. ఎందుకేంటది? రమా తీరా పాడము 347 వాడమ్మా. దేవా వెంబడించి నీ నామము జీవితేశ్వర జీవితాశని జీవితేశ్వర జీవితాశని రావేనా భాగ్యమా యేసువా రావేనా భాగ్యమా యేసువా దేవా వెంబడించి నీ నామము. ఎవరైతే దేవుని వెంబడిస్తారో దేవుని యొక్క మార్గంలో నడుస్తారు, దేవుని యొక్క తలంపులతో ఉంటారు, వారికి సమస్తము సాధ్యం. గమనించండి ప్రియులారా, అలా సాధ్యపరచకపోతే ఆయన దేవుడే కాదు. అసాధ్యాలను సైతం సుసాధ్యాలుగా మార్చుకోకపోతే మన విశ్వాసమే. ప్రార్థనతో ప్రతిదీ కూడా సాధ్యపరచుకోగలము. అడుగుడి మీకు ఇప్పుడు ఏదంటే తన దేవుడు మనకు న్యాయబద్ధమైంది ఇస్తాడే కదా. పరలోక రాజ్యం కంటే నిర్ణయిందే ఉంది లోకం. అటువంటి పరలోక రాజ్యాన్ని ప్రభువాన్ని ఆయనకు తగ్గట్టుగా మనం బ్రతికితే పరలోక రాజ్యం ప్రవేశ అర్హత మనకి ఇవ్వకుండా ఉండగలగా. అటువంటి ఉద్దేశంతో అంటాడు, నేను మీకు ఏది కావాలో ఇస్తాను అని చెప్తూ వచ్చాను. అలాగే పరలోక రాజ్యంలో మీకు ప్రవేశ అర్హతను కల్పిస్తాను. మీరు 12 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలను 12 సింహాసనాల మీద కూర్చుని వారికి మీరు తీర్పు దినమందు తీర్పు తీరుస్తూ ఉంటారు. ఓ ప్రియమైనటువంటి శిష్యులారా, అభయించాడు. ఎవరికి? చేపలు పట్టే జాతరలకి చెప్పుకుంటే పనులు చేసుకునే వారికి, సొంతపు గుత్తదారులకు వైద్య సహాయాన్ని అందించుకుని బ్రతికేటువంటి డాక్టర్ లోకాలంటి వారికి, వీళ్ళందరికీ దేవుడు ఇచ్చిన అభయం ఏంటంటే మీరు 12 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలను తేరి చూస్తారు. పరలోకంలో పరలోక రాజ్యంలో మీరు వారికి తీర్పు తీరుస్తారు. 12 సింహాసనాల మీద దేవుని ఎదుట దేవుడు అలా కూర్చుంటే మీరు అటు ఆరుగురు ఇటు ఆరుగురు సింహాసనాల మీద కూర్చుని మీరు తీర్పు తీరుస్తారు. దేవుడు శిష్యులకి ఇచ్చిన అభయమైంది. మరి అందరూ పేదలు కదండి. ధనవంతుల సంఖ్య ఏంటంటే పిల్లలు ధనవంతులను మనము ఒకరిద్దరు జ్ఞాపకం చేస్తున్నట్లయితే, దావీదు మహాశయుడు గొర్రెల కాపరిగా ఉంటూ దేవుని యొక్క మెప్పు పొందుకుని మహారాజు అయ్యాడు. ధనవంతుని అయ్యాను కదా అని ఆయన కర్ర పారేయలేదు. దుడ్డు కర్ర ఆయన గతం మర్చిపోలేదు. దేవాలయంలో నిత్యము దేవుణ్ణి స్తుతించేవాడు. నిత్యము దేవుణ్ణి స్తుతించేవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుడితో ఆయన గోడు చెప్పుకునేవాడు, దేవాలయంలో దేవుడితో ముఖాముఖిగా మాట్లాడగలిగేవాడు. దావీదు మహారాజు అంతటి ఆస్తిపరుడైనప్పటికీ కూడా దేవుణ్ణి ఆస్తి అంతటికీ అధిపతిగా ఎంచుకున్నాడు, అధికారిగా ఎన్నుకున్నాడు. ఆయన కొరకు ఒక దేవాలయాన్ని కట్టాలని ఆయన మన సమస్తాన్ని కూడా బంగారంగా మార్చి కరిగించి బంగారు పోతతో యెరూషలేము దేవాలయం నిర్మించడానికి ఆయన కట్టడం. ప్రభునందు
అరిమత్తయి యోసేపు సన్నియాత్రిక సభలో ఒక కార్యనిర్వాహకుడు, ఒక మెంబర్. యేసు ప్రభు వారు శిక్ష పొందిన తర్వాత, సిలువ వేయబడిన తర్వాత, సిలువలో ఆయన నిద్రించిన తర్వాత యేసు ప్రభు వారి యొక్క భౌతిక దేహాన్ని ఇవ్వమని అధికారుల చేత ఒప్పందాన్ని తీసుకుని, ఆయన భౌతిక దేహాన్ని తీసుకుని ఆయన కొరకు వారి దేశ సాంప్రదాయ ప్రకారంగా జీవించుండగానే సమాధిని తొలిపించుకుని దాచుకునేటువంటి అరబ్ దేశాల వారి సాంప్రదాయ ప్రకారంగా ఆయనకు ఉన్నటువంటి ఆ సమాధిని గమనించాడు. యేసు ప్రభు యొక్క భౌతిక దేహాన్ని సమాధి చేయడానికి ఇచ్చాడని లేదు చెప్పాలి. అరిమత్తయి యోసేపు ధనవంతుడు, ఆయన కొరకు దాచుకున్నటువంటి సమాధిని యేసు ప్రభు వారి కొరకు త్యాగం చేశాడు, బహుమానంగా ఇచ్చాడు. ఆ సమాధిని ఈనాటికి మనం చూస్తున్నాం. తెరవబడినటువంటి సమాధి, మోయబడినటువంటి సమాధి కాదు, తెరవబడినటువంటి సమాధి, క్రీస్తు సమాధి. క్రీస్తు లేచెను హల్లెలూయా అని హల్లెలూయా గీతాలతో ఈస్టర్ శుభదినాన ఉదయాన్నే మనం సమాధుల వద్దకు వెళ్ళి మన పితరులను జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు యొక్క విజయాన్ని మనం నెమరు వేసుకుంటున్నాము. ప్రభునందు ప్రియమైనటువంటి సంఘం, ఈ విధంగా ఆలోచన చేసినట్లయితే ఎందరో మహానుభావులు దేవుని పట్ల భయభక్తులతో బ్రతికారు. ఐగుప్తులో యోసేపు ధనవంతుడు, ఫలించే గొప్పగా ఫలించాడు. ఐగుప్తులో కరువు దినాల్లో వారి తండ్రికి, వారి అన్నలకు ఆహారం పెట్టేంతగా, వారి ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి కూడా ఆతిథ్యం ఇచ్చేటువంటి వాడిగా, ఒక గొప్ప మహానాయకుడుగా, మహా గొప్ప అధికారిగా, ఒక సంపన్నుడుగా వెలుగొందాడు యోసేపు. దేవుని కొరకు ఆయన జీవితాన్ని పరంగా పెట్టాడు. నీతి మార్గాల్లో నడుచుకున్నాడు యోసేపు. లోకస్వత 16:13 దేవునికి సిరికి రెండింటికి దాసులుగా ఉండలేదు. చదువు ఒకసారి. లోక 16:13 చాలు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ధనవంతుడుగా ఉన్న ఎవరి అధికారంలో ఉన్నటువంటి తాపత్రయం ఏంటంటే, నేను ధనవంతుడిని అనే అతిశయం ఎక్కువైంది. ఏదో విధంగా ఇంకా కూడగట్టాలి అనే ఆశ మీదే అనేటువంటి తాపత్రయమే ఎక్కువ ఉంది తప్ప దేవుని మందిరం మీద కానీ, దేవుని మీద కానీ, దేవుని ప్రజల మీద కానీ, దేవుని సేవకుల మీద కానీ, వారి బాగోగుల మీద కానీ ఏ విధమైనటువంటి ఆలోచన ఇది అదనమాట. ఒక వరలో 2 కత్తులు ఇప్పుడు తీయా, నా బాబు, నా ఉద్యోగం, నా జాబు, లేకపోతే నా డ్యూటీ, నా ఐశ్వర్యం, నా సంపద, నా పేరు ప్రఖ్యాతులు, నా జన్ము, నా బలము, ఇవన్నీ విడిచిపెట్టే తెల్లగా అబ్బాయి ఇవన్నీ విడిచిపెట్టను. నాకు ఇవన్నీ కావాలి, దేవుడు కావాలి. నా జన్మం కావాలి, నా దేవుడు కావాలి. నా ఆస్తి కావాలి, నా దేవుడు కావాలి. నా బలము కావాలి, నా బలము కావాలి, నా దేవుడు కావాలి. అలాగైతే అబ్రాహాము ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళి కూడా అబ్రాహ్మ బయలుదేరయ్యా అని అందరూ ఎదురుగా మెసేజ్ ఇస్తే తెల్లారపడగానే మెసేజ్ అడగట్లోనే చాలా తల్లి అమ్మాలిగమ్మ పండుతల్లి లేచి మొట్టమొదటి సర్ది మన బండి కట్టేసుకుని వెళ్ళిపోతాం, ఇది ఆరంటే వెళ్ళిపోమన్నాడు పైన. అంటే ఆమె కూడా ఎంత విశ్వాసం కాదండి. అందరూ ఎదురుగా బట్టలు సర్దేసి చక్కగా మూట కట్టేసి బండి ఎక్కేసి అలా కూర్చున్నాయ్యా పదండయ్యా అంటే ఎక్కడికి అని ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్దామంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం తిని బ్రతకాలి అని ఇప్పుడు భర్తనే యజమానుడా పిలిచింది. ఎప్పుడు భర్తను అడగల, ఏంటి నా పరిస్థితి, ఎట్లా తీసుకెళ్ళిపోతున్నావు, ఏం తాగాలి, ఏం తినాలి, ఏ కట్టుకోవాలి, ఏ గూట్లో ఉండాలి నేను అనే
ఎంత కష్టమైన దేవుని సేవకు, ఎంత కష్టమైన దేవుని విశ్వాసానికి పాత్రుడుతాడు.